నాయకులు ఎన్నికల సమయాలలో ప్రజలకు చేరువై ప్రజల బాధలను తమ బాధలుగా, ప్రజా సమస్యలన్నీ సమస్యలే అన్నట్లుగా నటించి ప్రజలను మెప్పించి ఒప్పించి చేరువవుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా కోకొల్లలు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా అనునిత్యం తన పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పంచాయతీలో మెరుగైన మౌలిక వస్తువులు, త్రాగునీటి, మంచినీటి సమస్యలను ఎప్పటికప్పుడు తన నిఘా నేత్రంతో గమనిస్తుంటాడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురవేసిన శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు ఆయన నేతృత్వంలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తలమానికంగా మైదుకూరు రోడ్లోని హనుమాన్ జంక్షన్ త్వరలో ప్రజలకు అంకితం కానున్న నేపథ్యంలో తన పదవీ కాలం మార్చి 2వ తేదీకి ముగిసిన ప్రజాపక్షపాతిగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తనదైన శైలిలో పంచాయతీని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులలో భాగంగానే గతంలో మా అన్న సర్పంచ్గా ఉన్నప్పుడు కాదరబాదర గ్రామానికి మీనాపురం దగ్గర 2-3 బోర్లు వేయడం జరిగింది. దాదాపు 25-30 సంవత్సరాల క్రితం. అప్పుడు చాలా బాగా వస్తున్నాయి, మంచినీళ్ళు వస్తున్నాయి. తదనంతరము ఈ మధ్యకాలంలో అవి సాల్ట్ వాటర్గా వస్తున్నాయి. చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గ్రీన్ ల్యాండ్ వాసులు అయితేనేమి, డాక్టర్స్ కాలనీలో ఉండే వాళ్ళు అయితేనేమి, కొంత ఏరియాలో రాజేశ్వరి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, చాలా ఉప్పు నీళ్ళు ఉన్నాయి మాకు. ఇక్కడ ఏదైనా కానీ ఫిల్టర్ నీళ్ళు, వాటర్ ఫిల్టర్ వేయాలన్నా కూడా ఫిల్టర్లు త్వరలోనే సరిపోతున్నాయి. మేము ఏదైనా స్నానం చేయాలన్నా కూడా ఉప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మమ్మల్ని వచ్చి పదే కలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము ఆలోచించేసి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క గ్రామానికి ఇక్కడి నుంచే మా వాటర్ పోతున్నాయి. ఆంజనేయపురం నుండి మంచినీళ్ళు అన్నమాట. ప్రకాష్ నగర్ అయితేనేమి, వివేకానంద నగర్ అయితేనేమి, కాదరబాద అయితేనేమి, అనేకమైనటువంటి ఊర్లకు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ మోటార్లు 2 మోటార్లు తీసేసి ఈరోజు ఇక్కడ ఆంజనేయపురం దగ్గర ఆ మోటార్లకు గుడక ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. బోర్లు వేస్తున్నాము. త్వరలోనే ఈ బోర్లు కూడా ఒక 4-5 రోజుల్లోనే అక్కడ నీళ్లు ఇచ్చేదానికి మేము ఆస్కారం చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని కూడా షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇప్పుడు అదే మళ్ళీగా కొత్త పైప్ లైన్ వేసాం. 6 ఇంచ్ పైప్ లైన్ వేసినాము. ఈ 6 ఇంచ్ పైప్ లైన్లో ఎక్కడే కానీ సమస్య లేకోకుండా అదనంగా ఇచ్చేటటువంటి నీళ్ళు ఇవి. ఇబ్బంది లేకుండా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఎక్కడ చూసినా నీళ్ళకు సమస్య లేకుండా చేస్తూనే ఉన్నాము. అదే పనిగా ఇంకొకటి 8 ఇంచ్ పైప్ లైన్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. వివేకానంద నగరు, ప్రకాష్ నగర్కు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి కూడా ఒక 10 రోజుల లోపలనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు, వివేకానంద గ్రామ ప్రజలు, ప్రకాష్ నగర్ గ్రామ ప్రజలకు నీటి సమస్య ఇప్పుడు కొద్దిగా ఉంది. అది కూడా ఎక్కడే లేకుండా డే నైట్ రోజు కంటిన్యూగా వచ్చేదానికి మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఈ అన్ని దాంట్లకు మన గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, మన శాసనసభ్యులు ఆదేశానుసారము ఆయన ఆశీస్సులతోనే ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాము. దీనికి ఎక్కువ భాగం మేము మంచినీటికి, డ్రైనేజీకి, రోడ్లకు మేము అంతా ఒక ప్లాన్ ప్రకారము పనిచేస్తూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినామంటే అనేకమైనటువంటి అభివృద్ధి పనులు మా కొత్తపల్లి గ్రామంలో జరిగింది. దానికి మనం మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.